యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పంతులు గారు టైం అవుతున్నది. అమ్మా అలాగే అండి. కుర్చీ తీసుకొస్తా. ఆగండి బావా, నేను తెస్తా ఉండండి. ఏమండి, మీరు కూర్చోవచ్చు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణాధ్యక్షాయ నమః. కాలచంద్రాయ నమః. ధూమకేతవే నమః. అమ్మా, మీ దంపతులు ఇద్దరూ వెళ్ళి మీ పూజా మందిరంలో దీపం వెలిగించి తీసుకురండి అమ్మా. దీపక్ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఎక్కడున్నాడు? ఏంటి రాజు ఆలోచిస్తున్నావు? ఏం చేయాలో అర్థం కావడం లేదా అమ్మాయి గారు. మనం మనుషుల దగ్గర నటించగలం, కానీ దేవుడి ముందు కూడా ఎలా నటిస్తాం? ఏదో ఒకటి చేసి ఈ వ్రతాన్ని ఆపాలని నేను ఆలోచిస్తుంటే చిన్నయ్య, చిన్నమ్మ, ఆ విజయమ్మ గారు అంతా వచ్చేశారు. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆపామంటే మా వాళ్ళందరికీ డౌట్ వచ్చేస్తుంది. అసలు మా అత్త ఆ డౌట్తోనే నిజమేంటో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చింది. ఎలా రాజు, ఏం చేద్దాం? అసలు ఇదంతా చేసింది మీరు. ఏమీ ఎరగనట్టు అమాయకంగా అడుగుతున్నారు. మెళ్ళో తాళిబొట్టు వేసుకోవడం మాత్రం తెలుసు. ఆ పెళ్ళిని తప్పించుకోవడం ఎలాగో తెలిసింది. ఈ వ్రతాన్ని తప్పించుకోవడం ఎలాగో తెలీదా? నువ్వు నా మీద కోపడుతున్నావు రాజు. నేనుండను, వెళ్ళిపోతాను. మీకో దండం. పైనుంచి టార్చర్ ఒకట నాకు. వ్రతంలో కూర్చుంటే దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళం అవుతాం. అసలు మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎలా తప్పించుకోవాలి? రాజు, రేణుక వింటోంది. అమ్మాయి గారు, విజయమ్మ గారు కూడా వింటున్నారు. మనం ఇప్పుడు టాపిక్ మార్చాలి. అలాగే. నువ్వు ఈ పంచలో చాలా బాగున్నావు రాజు. మీరు అలా అంటుంటే నాకెలాగో ఉంది. ఇక నుంచి నేనే నిన్ను మీరు మీరు అనాలి రాజు. మనం ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నువ్వు నువ్వు మీరు మీరు అనుకుంటూ ఉంటే అవతల వారు వీరు ఏమైనా అనుకుంటారు. రండి అమ్మాయి గారు. సరే. ఏమ్మా రేణుక, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీ ఇంట్లో పెళ్లి కొడుకు, అదే మీ అబ్బాయి దీపక్ ఎట్లున్నాడు? ఇక్కడ నువ్వెలా ఉన్నావో అక్కడ వాడు అలాగే ఉన్నాడు.
అన్యం పుణ్యం తెలియని మీరిద్దరూ అవమానంతో ఆశాభంగంతో రగిలిపోతున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్న పూజలకి వ్రతాలకి అతిథులుగా వచ్చి ఆశీర్వదించాల్సిన కర్మ మనకి పట్టింది. వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడానికి వీల్లేదు. నా ఉద్దేశం కూడా గదే. మన ఉద్దేశాలు కలిశాయి. చేతులు కూడా కలుపుకుంటే ఉభయులకి ఉపయోగకరంగా ఉంటుంది రేణుక. రాజు మీకు శత్రువు, రూప నాకు శత్రువు. ఏ నాటికైనా రూప నా ఇంటి కోడలు కావాల్సిందే. వీలైనంత తొందరగా రాజు చేత నేను తాళి కట్టించుకోవాలి. శభాష్, నువ్వా మాట మీదే ఉండు. మీరు మాత్రం మీ పంతం నెగ్గించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలి. నా ప్రాణం పోయినా సరే ఈ విషయంలో మాత్రం రాజీ పడేదే లేదు. మీరు నాకు నచ్చారు. నువ్వు నాకు నచ్చావు. ఇక నుంచి మనిద్దరం కలిసి పనిచేద్దాం. హ్మ్. ఇక్కడ ఏం జరిగినా సరే, అది ఎంత చిన్న విషయమైనా సరే, ప్రతిదీ నువ్వు నాకు ఇంటిమేట్ చెయ్యి. గట్లనే. వీళ్ళిద్దరికీ జరిగిన పెళ్లిపై నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. రూప మెడలో తాళి కట్టినవాడు ఇక్కడికి రాగానే మీ అందరికీ ఈ విషయం చెప్పాలి కదా. కానీ చెప్పకుండా ఎందుకు దాచాడు? నీతో పెళ్లికెందుకు సిద్ధపడ్డాడు? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, శుభవాని మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే దీపం కింద పడిపోవడం అరిష్టం. మీకు మీ కుటుంబానికి ఏదో కీడు జరగబోతోంది. అమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతంలో దీపం కింద పడిందంటే మీ పెళ్లి ముహూర్తంలో ఏదో దోషం జరిగినట్టుంది. నాకు తెలిసి మీ ముహూర్తం దుష్టముహూర్తం నష్టజాతకమై ఉంటుంది. ఇక నుంచి ఉంటుంది మీకు కష్టకాలం. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఏంటి పంతులు గారు ఈ అరిష్టం మాటలు? మాట్లాడింది చాలండి. రూపా, ఇంతవరకు మేమెవరం ఈ విషయమే ఆలోచించలేదు. ఇంతకీ మీ పెళ్లి ఏ టైంలో జరిగింది? పంతులు గారు కూడా ఈ పెళ్లి ముహూర్తంలో దోషం ఉందంటున్నారు. చెప్పండి, ఏ టైంలో జరిగింది? 10:40కి. ఏంటి బాబు, దంపతులు ఇద్దరు చెరో ముహూర్తం చెబుతున్నారు? అంటే అది పెళ్ళి 10:30కి స్టార్ట్ అయింది, 11:40కి ముగిసింది. అంతే కదా అమ్మాయి గారు? పెళ్ళెక్కడ జరిగింది? అదే ఏ గుడిలో అని. రామాలయం. ఏంటి రాజు, పెళ్ళెక్కడ జరిగింది అంటే చెరొక గుడి పేరు చెప్తున్నారు? ఇంతకీ మీ పెళ్లి జరిగిందా లేదా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నా మెడలో తాళి చూపించాక కూడా అలా అడుగుతారేంటి? ఇద్దరు చెరో గుడి పేరు చెప్తే ఎవరికైనా అనుమానం గట్లనే వస్తుంది. ఇంతకీ మీ పెళ్లి జరిగింది ఏ గుళ్ళో?
మీలో ఎవరు చెప్పింది నిజం? ఆహా, మేమిద్దరం చెప్పింది నిజమే. మా పెళ్లి జరిగింది రామాలయానికి శివాలయానికి మధ్యలో ఉన్న ప్లేస్లో. అందుకే అమ్మాయి గారు అలా చెప్పారు. ఇద్దరి దేవుళ్ళ ఆశీస్సులు మాకున్నాయి. పంతులు గారు త్వరగా కానివ్వండి, టైం అవుతున్నది. అలాగే, మీరు కూర్చోండి అమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. హలో మమ్మీ. రే దీపక్, ఎక్కడున్నావురా? గండిపేట దగ్గరలో ఉన్నా మమ్మీ. ఏంటి హుషారుగా ఉన్నావు? రూపారాజుల పెళ్లి గురించి ఏదైనా సీక్రెట్ మ్యాటర్ తెలిసిందా? అమ్మా, ఈ కలశంలో నీళ్లు తులసి మొక్కలో పోసి తీసుకురా అమ్మా. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా. ఇప్పుడే ఓ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. అది కరెక్టో కాదో ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ వాటంతటా అవే తన్నుకుంటూ బయటకొస్తాయి. మనకి చిన్న తీగ దొరికితే చాలు కదా మమ్మీ, డొంక మొత్తం కదిలిచ్చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో త్వరగా చెప్పు. ఫిలిం నగర్ టెంపుల్ కాంప్లెక్స్ లో పెళ్లి జరిగింది అని రాజు చెప్పాడు. నువ్వు అర్జెంటుగా ఆ గుడికి వెళ్ళి అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయి. పెళ్లి జరిగిందో లేదో తెలుస్తుంది. అలాగే రిజిస్టర్ కూడా చెక్ చేయి. అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు మనకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. సరే మమ్మీ, ఆ గుడి దగ్గరికి ఇప్పుడే వెళ్తాను. ఈ దెబ్బతో వాళ్ళ జాతకం మొత్తం బయటపడిపోతుంది. ఈ మహాతల్లి ఇక్కడికి వచ్చింది ఎందుకన్నమాట. మా సీక్రెట్స్ తెలుసుకుని ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు దీపక్ కనుక అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చెక్ చేస్తే మా పెళ్లి జరగలేదని తెలిసిపోతుంది. సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే నా మెడలో తాళి నేనే వేసుకున్నానని, నాటకం అని తెలిసిపోతుంది. తల్లి కొడుకులకి నిజం తెలిసిందంటే మా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. బస్తీలో అందరు ఎదురుగా మా పరువు తీస్తారు. ఈ దుర్మార్గురాలు క్షణం కూడా ఆలస్యం చేయకుండా దీపక్తో నా మెడలో తాళి కట్టించేస్తుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? వెంటనే ఈ విషయం రాజుకు చెప్పాలి. పిల్ల కాకుల్లారా, ఈ విజయాంబికని మోసం చెయ్యడం ఎవ్వరితరము కాదు. కాసేపట్లో మీ బతుకు మొత్తం బయటపడబోతుంది. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనాం రాం. రాజు, అమ్మా, పూజ మధ్యలో మాట్లాడకూడదమ్మా, శ్రద్ధగా వినండి. అయ్యా, సత్యనారాయణ స్వామి వ్రతకథ చెబుతాను వినండి. పూర్వకాలంలో నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు అందరూ కూర్చుని సమావేశం అయ్యారు. కలియుగంలో ప్రాణికోటికి కష్టాలు తీరడానికి, ఈతి బాధలు తీరడానికి సులువైన మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉండగా శౌనకాది మహామునులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ విన్నా లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం భక్తి శ్రద్ధల చేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. అందువలన భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి మన ఈతి బాధల్ని దూరం చేసుకోవచ్చన్నమాట. రాజు రూపాల పెళ్లి రహస్యం ఇంకా సేపట్లో బయటపడుతుంది. సాక్షాత్తు దేవుడి గుడే సాక్ష్యం ఇవ్వబోతోంది.
ఛా, ఇది ఇక్కడికొచ్చిందేంటి? దీపక్ ఈ పాటికి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వాడికి మొత్తం విషయం తెలిసిపోయి ఉంటుంది. నా కొడుకు సాక్ష్యాలు పట్టుకొచ్చాడు. ఈ దెబ్బతో ఈ రాజుగాడు రూపల బతుకులు బజార్న పడతాయి. బస్తీ వాళ్ళందరి ముందు వీళ్ళాడిన దొంగ నాటకం బయటపడుతుంది. పెళ్లి కాకుండానే వ్రతం చేసుకుంటున్నందుకు అందరూ చీకొడతారు. అప్పుడు వీడి పరువు, వీడి కుటుంబం పరువు మట్టిలో కలిసిపోయినట్టే. చెప్పరా మమ్మీ. ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? లోపలికొచ్చాయి. సాక్ష్యాలతో సహా వీళ్ళ బండారం బయట పెట్టి అందరి ముందు వీళ్ళ పరువు తీద్దాం. ముందు నువ్వు బయటికి రా మమ్మీ. వస్తున్నాను. ఏమైందిరా? లోపలికి రమ్మంటే రావు? సాక్ష్యం దొరికిందిగా. ఒకసారి రిజిస్టర్ చూడు. అంటే వీళ్లకు నిజంగానే పెళ్ళయిందా? అదే అర్థం కావట్లేదు మమ్మీ. రిజిస్టర్లో వీళ్ళ పేర్లున్నాయంటే వీళ్ళకి పెళ్ళైనట్టేగా. ఇంతటితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది కాబట్టి మీరు మీ పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. ఏంటమ్మాయి గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దీపక్ స్కూల్లో ఉన్న రిజిస్టర్ తీసుకొచ్చాడు. మనకు పెళ్లి కాలేదన్న విషయం తెలిసిపోతుందేమోనని భయపడుతున్నారా? మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళు ఇలా చేస్తారని ముందుగానే ఊహించి ఆ రిజిస్టర్లో మన పేర్లు ఉండేలా మేనేజ్ చేశా. ఆ గుడి సెక్రటరీ నాకు బాగా తెలిసినవాడు. థ్యాంక్ యూ రాజు. నిజం తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందోనని భయపడ్డాను. మా అత్తయ్య వేసిన ప్లాన్కు టిట్ ఫర్ టాట్ లాగా భలే బుద్ధి చెప్పావు. అమ్మా, మీరు వెళ్ళి పెద్దవాళ్ళకి దండం పెట్టుకోండి అమ్మా.
ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. అమ్మా ఆళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. హరి ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్దెల్లాలి బామర్దే. బాగున్నారా దీపక్ బాబు? సరే, మీ సంగతి నాకు తెలీదు కానీ నా కడుపులో ఉన్న మీ బాబు మాత్రం బాగానే ఉన్నాడు. నిన్ననే హాస్పిటల్కెళ్ళి చెకప్ చేయించాను. బేబీ గ్రోత్ చాలా బాగుందన్నారు. ఏంటి నా మీదే సెటైర్లు వేస్తున్నావా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది బాబు. అసలు నువ్వెలా బయటికి వచ్చావు? నన్ను పోలీస్ స్టేషన్ నుంచి రాజన్నే బయటికి తీసుకొచ్చాడు.